నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బాలయ్యకు సంక్రాంతి కానుక ఇచ్చారనే సమాచారం. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చారిత్రాత్మక చిత్రం కావడంతో తెలంగాణలో శాతకర్ణికి పన్ను రాయితీ ప్రకటించారట కేసీఆర్. తాజాగా ముఖ్యమంత్రిని కలిసిన బాలయ్యకు ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. దీంతో శాతకర్ణి నిర్మాతలకు పండగనే చెప్పాలి. ఇక గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమాదేవి కూడా కాకతీయుల సామ్రాజ్యానికి చెందిన కథ కావడంతో అప్పట్లో ఆ చిత్రానికి కూడా కేసీఆర్ పన్ను రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శాతకర్ణికి పన్ను రాయితీ ప్రకటిస్తే ఇక నిర్మాతలకు సిసలైన సంక్రాంతి అని చెప్పవచ్చు. అసలే బాలయ్య బాబులు వియంకుడు కూడా కాబట్టి పన్ను రాయితీపై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేస్తున్న శాతకర్ణి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.